ప్రైజ్ ది లార్డ్. మరోసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను ప్రియులారా. సామెతల గ్రంథంలో నుండి 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగియుందుము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారి జీవంతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగివారు మృంగిబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయుదుము. రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పుకోవద్దు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో మంచివాడు. పాపులు, చెడ్డ స్నేహితులు, మరి కపట స్నేహితులు, అలాంటి వారు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దయ్యా అని దేవుడు చాలా మరి ప్రేమతో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనుషులు మనల్ని ప్రేరేపిస్తారు, పాపం చేయడానికి ప్రేరేపిస్తారు. యవనస్తులు చాలామంది గమనించినట్లయితే తప్పులు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటారు. మంచిగా ఉండడానికి ప్రేరేపించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వారు మరి ప్రియులారా ఖచ్చితంగా మనల్ని పాడు చేయాలని, చెడిపివేయాలని, ఖచ్చితంగా మనల్ని గోతులో పడేయాలని, మనకు మంచి చెప్తున్నట్టే ఉంటుంది, మనకేదో వాళ్ళు మేలు చేస్తున్నట్టే ఉంటుంది, లేకపోతే మనల్ని సరిగ్గా నడిపిస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి మరి వారు కపటంగా నడిపిస్తూ ఉంటారు. అలాంటి వారు ప్రేరేపించగా ఒప్పుకోవద్దు. గ్రహించాలి ఎవరు నిన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే మాతో కూడా రమ్ము, మనం ప్రాణము తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగియుందుము. పాతాళం మనుషులను మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగివారు మృంగబడినట్లు వారిని పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయుదుము. రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పుకోవద్దు. చెడు పనులు చేయడానికి, మరి అన్యాయం చేయడానికి, అక్రమంగా జీవించడానికి మరి ఎవరైనా మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ విషయంలో మనం ఒప్పుకోకూడదని దేవుని వాక్యం చాలా తేటగా తెలియజేస్తూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ జ్ఞానంగా ఉండాలి. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ విషయంలో మరి అది ఎందుకు ఏంటి అనేది వివేచించే జ్ఞానం కలిగి ఉండి మరి మనము నష్టపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా, అవమానం పాలవకుండా మరి మనలను మనం కాపాడుకోవాలని ఈ సామెతల గ్రంథం చదువుట ద్వారా ఇలాంటి అనేకమైన గొప్ప సంగతులు మనకు అర్థమవుతాయని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.